వెల్కమ్ టు న్యూట్వి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సాధారణ భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి ఆలయానికి ముందుగా చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు కుంకుమార్చన, శివ కళ్యాణం, అన్న పూజ తదితర పూజా కార్యక్రమాలు చేసి సేవలో తరించారు. మంగళవారం కావడంతోనే భక్తుల రద్దీ ఆలయంలో లేదని అధికారులు చెబుతున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కితే జైలుకే వెళతారని మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. మెదక్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన 36 మందికి కోర్టులో జరిమానా విధించారు. అనంతరం మెదక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కల్పించారు. మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కితే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇకనైనా మార్పు తెచ్చుకొని వాహనాలు నడపాలన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం పేద ముస్లింలకు, మహిళలకు న్యాయం చేయడానికి రూపొందించబడింది. కొంతమంది తప్పుడు ప్రచారం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వాస్తవాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తదే అన్నారు. 2020లో వచ్చిన ధరణి చట్టాన్ని రద్దుపరుస్తూ భూ భారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే కొత్త చట్టంను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని రైతు కమిషనర్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. ధరణి పోస్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యలు, భూ భారత్లో వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనే అంశంపై లీవ్ సంస్థ ఆధ్వర్యంలో తార్నాకలో భూమి సునీల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరణ చేయాలని ముస్లింగా శాంతియుత ర్యాలీలో జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. రజతోత్సవ సన్నాహక సమావేశ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పెదమందడి మండలం అంకూరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు పడుతున్న బాధలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. మత్కల్ పట్టణంలో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. రెడ్డి కాలనీ, బూరాన్ గడ్డ కాలనీలో ఇళ్లలో ఉన్నవారి వివరాలు, ఆధార్ కార్డు, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహించామని చెప్పారు. అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్య కురుమ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుండి కురుమకుల బంధువులు, దొడ్డి కొమురయ్య అభిమాన సంఘ నాయకులు అందరూ తప్పక హాజరు కావాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ కురుమ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ విచ్చేస్తున్నారు. వ్యవసాయంలో ఏపీని తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్వాతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వరి ధాన్యం పండిందని చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి హెచ్చరించారు. పెదమందడి మండలం బలిజపల్లిలో ఏపీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ తడిసిన ధాన్యం గురించి ఎవ్వరూ అధైర్యపడరాదని, చివరి గింజ వరకు కొంటామని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సరస్వతికి సూచించారు.